నమస్తే అండి. నమస్తే. జూబ్లీ హిల్స్ ఎన్నికలు రాబోతున్నాయి. నవంబర్ 11 చెప్తున్నారు. ఉమ్. సో ఎవరు గెలుస్తారు అనుకున్నా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? గెలుపు అంటే రెండు పార్టీలకి టఫ్ గా ఉంటుంది. ఉమ్. రెండు పార్టీలు టఫ్ ఫైట్ జరుగుతుంది. ఆ, నవీన్ యాదవ్ గెలవచ్చు. నవీన్ యాదవ్ పోటీ చేస్తే, ఆ, ఆయన పోటీలో ఉంటే కంపల్సరీ ఆయన గెలవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే కాంగ్రెస్ కూడా ఇంత మటుకు టికెట్ ఎవరికి అనౌన్స్ చేయకుండా ఉంది కదా ఇప్పుడు వరకు పరిస్థితి మరి. చేస్తుంది. ఆ, ఎందుకంటే నాకు తెలిసి కూడా నవీన్ యాదవ్కే సీట్ ఇవ్వాలి రూల్ ప్రకారం. ఆ, ఎందుకంటే వన్ టైము ఎంఐఎం తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ, సెకండ్ టైం కూడా మళ్ళీ కాంగ్రెస్ నవీన్ యాదవ్ టికెట్ ఇస్తారని లాస్ట్ వరకు అనుకున్నారు. ఉమ్, అట్లాంటిది నవీన్ యాదవ్ ని రాజీ చేసి అజారుద్దీన్కి ఇవ్వడం జరిగింది కాబట్టి ఉమ్. కొంత ఆయనకే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి. ఉమ్. ఇప్పుడు మరి మాగంటి గోపీనాథ్ గారి భార్య నుంచోవడం జరిగింది. అన్న ఓట్లు మాగంటి గోపీనాథ్ గారు ఇంత ముందులో ఆయన ఎమ్మెల్యే కాబట్టి చనిపోయారు కాబట్టి ఇలా వస్తుంది. మరి ఆమె గెలిచే అవకాశం ఉంది ఆయన పేరు మీద. ఆవిడకి కూడా కొంత సానుభూతి ఉంటుంది, గెలవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఉమ్, ఆ, ఎందుకంటే ఇక్కడ ఇంతకు ముందు ఎవరు లేరు. ఈ జూబ్లీస్ అంతా చూస్తుంటే పెద్ద ఆశ్చర్యంగా ఉంది. ఎవడెవడో ఫ్లెక్సీలు కడుతున్నారు, ఎవరెవరో కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలనుకుంటారు. ఉమ్, కానీ అది కరెక్ట్ కాదు. ఎట్లా అంటే ఇప్పుడు అతను లోకల్, ఇప్పుడు మాగంటి వాళ్ళు కూడా లోకల్గా ఇక్కడ కాబట్టి లోకల్ వాళ్ళకి ఆ సమస్యను తెలుస్తుంది. అది వాళ్ళు అయితేనే కరెక్ట్. ఓకే. మరి కాంగ్రెస్ ఇంత మటుకు అనౌన్స్ చేయలేదు ఆల్రెడీ, అంటే పైనుంచి ఇంకా ఆర్డర్స్ రాలేదు. వీళ్ళు ఎవరు చూసినా మాకు అని కొట్టుకుంటున్నారు కాంగ్రెస్ లీడర్. మరి ఎవరికి నవీన్ యాదవ్ కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ ఉందంటారు? ఇంకెవరైనా ఉన్నారు ఇంకా రన్నింగ్ లో? ఉంటాక వాళ్ళందరూ ఉన్నారు కానీ వాళ్ళు లీడర్లే పదవులు చేస్తున్నారు, సిటీలో ఉన్నారు. కానీ జూబ్లీస్ లోకల్ కాదు వాళ్ళు. అట్లాంటప్పుడు ఇక్కడ సమస్యలు వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు ఎవడు పోటీ చేసినా డిపాజిట్లు రావు. నవీన్ యాదవ్ ఒక్కడ పోటీ చేస్తేనే మాగంటి గోపీనాథ్ భార్యకి సునీత గారికి టఫ్ ఫైట్ ఉంటుంది. నవీన్ యాదవ్ గెలవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సునీత గారికి ప్లస్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి, బస్ ఆమెకి ఉంది గెలుస్తున్నట్టుగా కొన్ని సర్వేలు చెప్తున్నాయి. మరి దీన్ని ఎలా చూసుకోవచ్చు మనం? ఉంటుంది మరి, ఎందుకంటే ఆవిడ గురించి తెలుసున్న వాళ్ళకి, ఆవిడ ఇదైన వాళ్ళకి ఆవిడ తెలుస్తానే ఉంటది. నాకేంటంటే ఇద్దరు ఇది చూస్తానే ఉంటాను. నేను ఇక్కడనే లోకల్గా ఉంటాను కాబట్టి ఆయన కొన్ని కార్యక్రమాలు చేశాడు. గతంలో మాగంటి గోపీనాథ్ గారు పరిపాలన ఎలా ఉండేది? జనాల్లో ఆయన ఎలా మాక్యమే? బాగానే ఉండేది. కార్యక్రమాలు అవి చేస్తానే బాగానే ఉండేవారు. ఈ మా నవీన్ యాదవ్ కూడా ఆయనకి పదవులు లాంటివి లేకపోయినా ప్రజల్లో కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో ఉంటూ, అదే స్కూల్ పిల్లలకి స్కాలర్షిప్లు, బుక్స్ విషయాల్లో కానీ, పెద్దవాళ్ళ ఆరోగ్య విషయాల్లో కానీ, అలాగే స్ట్రీట్ లైట్లని, రోడ్ల విషయాలు కానీ, ఏదైనా కొంచెం ఆపద వచ్చిన వాళ్ళకి ఆదుకోవటం. అంటే వాళ్ళకి ఒక పేరు ఉంది కదా నవీన్ యాదవ్ సంబంధించి. నవీన్ యాదవ్ కూడా ఒక పేరుంది, ఆయనకి ఒక మంచి వ్యక్తిగా. ఈ సెకండ్ అంటే వాళ్ళ డాడీకి ఒక పేరు ఉంది కదా. ఇక అది సహజం. ఒకప్పుడు ఏమన్నా ఇంపాక్ట్ పడే అవకాశం ఉందంటారు ఏమన్నా? ఒకప్పుడు వాళ్ళ డాడీకి ఏ పేరుందో వీళ్ళందరూ కూడా ఆ పేర్లు ఉన్న వాళ్ళే. అర్థమైంది. వీళ్ళందరూ కూడా గల్లీ రౌడీల నుంచి స్టేట్ లీడర్లు అయిన వాళ్ళే. ఎందుకంటే రాజకీయంలోకి రావాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. ఆ సెక్షన్ లోకి నవీన్ యాదవ్ వెళ్ళలేదు. వాళ్ళ పిల్లలు ఆ రూట్ లో లేరు. ఈ ఎలక్షన్స్ కి ఏమన్నా క్యాంపెయినింగ్ కి కేసీఆర్ గారు బయటకు వచ్చే అవకాశం ఉందా అక్కడ నుంచి, ఫామ్ హౌస్ నుంచి? ఆయనకి హెల్త్ బాగుంటలేదు. ఒకవేళ ఏమన్నా వస్తే రావచ్చేమో కానీ రాడు నాకు తెలిసి, బై ఎలక్షన్ కాబట్టి. తీసుకున్నారు కాంగ్రెస్ గానీ, బీజేపీ గానీ, బీఆర్ఎస్ గానీ ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. మరి ఏ విధంగా చూడొచ్చు మూడు పార్టీలు? ఈసారి బీజేపీ కూడా గట్టి పోటీ ఇస్తాను అంటున్నారు సర్వేలో. చేస్తారు, బీజేపీ కూడా చేస్తది, గట్టిగా పోటీ ఇవ్వచ్చు. చెప్పలేము వీళ్ళిద్దరి మధ్యలో ఎలా ఉంటుందో కూడా చెప్పలేము. కానీ ఏంటంటే బీజేపీ నాకు తెలిసి, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే జనసేన, నేను మా స్టైల్లో బీజేపీకి సపోర్ట్ ఇవ్వచ్చు. కానీ ఏంటంటే చెప్పలేము ఇక్కడ పరిస్థితి, ఇక్కడ లోకల్ గా కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలోనే టఫ్ ఫైట్ ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఏదన్నా మార్పులు చేర్పులు జరిగితే బీజేపీకి కూడా ఛాన్సెస్ ఉండవు. మార్పులు చేర్పులు అంటే ఎలాంటి మార్పులు చేర్పులు? అంటే ఓటు ఇట్లా చేంజింగ్ అయితే ఏమన్నా పబ్లిక్ లో. ఎందుకంటే ఉంటాయి కదా కొన్ని ఏరియా వైజ్ గా, క్యాస్ట్ వైజ్ గా, ఈ మతాలు గీతాలు ఇవన్నీ ఉన్నాయి కదా. వీళ్ళకేసి వీళ్ళకేస్తే మధ్యలో ఏమైనా రావచ్చు.